మొన్న మే 5వ తారీఖు పూనాలో 65 ఏళ్ల ముసలాయన 4 ఏళ్ల అమ్మాయి పైన అత్యాచారం చేసి చంపేయడం మనందరం చూసాం. అది జరిగిన 10-15 రోజులకి పూనాలోని ఇంకో ప్లేస్ లో 9 ఏళ్ల అమ్మాయి పైన సొంత తాతయ్య అత్యాచారం చేయడం కూడా విన్నాం. సో ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి, కామన్ గా వింటూనే ఉన్నాము. కొద్ది రోజులు భయపడతాము, తర్వాత మర్చిపోతుంటాము. ఆడపిల్లలున్న తల్లిదండ్రులందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, పిల్లలకు ఊహ తెలిసినప్పటి నుంచి దాదాపు 2.5-3 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళకి కొంచెం అర్థం చేసుకునే శక్తి వచ్చినప్పటి నుంచే, అర్థమైనా కాకపోయినా మీరు వాళ్ళకి బ్యాడ్ టచ్ గురించిన అవేర్నెస్ ఇవ్వాలి. సొంత చుట్టాలు కావచ్చు, తాతయ్యలు కావచ్చు, మామయ్యలు, బాబాయిలు, పక్కింటి అంకుళ్ళు ఎవరు దగ్గర తీసినప్పుడు అయినా సరే, నచ్చకపోతే టచ్ చేసినప్పుడు కానీ ఎత్తుకున్నప్పుడు కానీ నువ్వు ఇమ్మీడియట్గా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేయాలమ్మా, గట్టిగా అరవాలి లేకపోతే అనేది చాలా వాళ్ళ మైండ్లోకి ఇంజెక్ట్ చేయాలి ఈ విషయాన్ని. బ్యాడ్ టచ్ అని జరుగుతూ ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులకి చెప్పేలాగా అడగాలి వాళ్ళు, అప్పుడు వాళ్ళు బయటపడతారు. కాబట్టి ఈ విషయంలో పిల్లలకి చిన్నప్పటి నుంచి అవేర్నెస్ కలిగించాలి. ఎవరైనా ఎక్కడికి పిలిచినా అస్సలు వెళ్ళకూడదు అని స్ట్రిక్ట్గా పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇంకో విషయము, పిల్లలు బయట ఆడుకుంటుంటారు కదా, అప్పుడు వాళ్ళు ఎవరితో ఆడుకుంటున్నారు, డైలీ ఎవరైనా కొత్త వాళ్ళు కలుస్తున్నారా, ఏమైనా కొత్త విషయాలు జరుగుతున్నాయా అనేది పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత కూర్చోబెట్టుకొని అన్ని క్లియర్గా అడగాలి. ప్రతిదీ వాళ్ళ పేరెంట్స్కి చెప్పేలాగా రోజు ఎంకరేజ్ చేయాలి. ఏదన్నా తేడాగా అనిపించింది అనుకోండి, మనం దాని మీద వెంటనే అలర్ట్ అవ్వాలి. ఈ విషయం మీద చాలా సీరియస్గా గవర్నమెంట్స్, టీచర్స్, పేరెంట్స్తో పాటు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నర్సరీ, ప్రైమరీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించిన అవేర్నెస్ ప్రతి వీక్ కల్పించాలి. అలాగే ప్రైమరీ పిల్లల నుంచి హై స్కూల్ పిల్లల దాకా అమ్మాయిలకి ఫిజికల్ ట్రైనింగ్తో పాటు కంపల్సరీగా సెల్ఫ్ డిఫెన్స్ ట్రిక్స్ నేర్పించాలి. ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేది ప్రతి వారం పిల్లల్లో నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ఎలా డిఫెన్స్ చేసుకోవాలి వాళ్ళని కనీసం వాళ్ళకు ఒక అవేర్నెస్ అయినా ఉంటుంది. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.